వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని 18 అంశాలలో 14వ అంశం మినహా అన్ని అంశాలను ఆమోదించారు. సమావేశం ప్రారంభంలో బదిలీలపై నూతనంగా పురపాలక సంఘానికి వచ్చిన ఉద్యోగులను, కౌన్సిల్ సభ్యులను కమిషనర్ బండి శేషన్న పరిచయం చేశారు. అనంతరం అజెండా కొనసాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పథకాలు మినహా పారిశుద్ధ్యానికి సంబంధించి పురపాలక సంఘం ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదని, అదేవిధంగా వాహనాల విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని కౌన్సిలర్ రామయ్య ప్రశ్నించారు. దీనికి బదులుగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొంతమేర ఉందని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అని పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు అప్పటి నుంచి పట్టణాలు విడిగా బాగు చేయలేము మనం. ఇప్పుడు ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ప్రోగ్రాంలు తప్పనించి మనం మున్సిపల్ స్టాఫ్ దగ్గరగా ప్రతి వార్డులో సెక్రటరీస్ ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి మీ అందరికీ ఎందుకని ఇవాళ తెనాలి పట్టణంలో మరి శానిటేషన్ విషయంలో చాలా అంటే మనం దూషించుకోవడం బాగోదు. మరి అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాంలకు తప్పనించి విడిగా తెనాలి పట్టణంలో శానిటేషన్ విషయంలో ప్రతిసారి కూడా ప్రతి సభ్యుడు కూడా మరి ఏదో సందర్భంలో ఎవరి వార్డులో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానే ఉన్నారు. మరి అలాంటి వార్డులు చెప్పుకున్న సందర్భంలో కూడా ఇవాళ మరి ఇది వర్షాకాలం, మరి ఈ కాలానికి సంబంధించి శానిటేషన్ విషయంలో చాలా స్పీడ్గా ఉండాలి. మరి అలాంటిది మనం ప్రతిసారి కూడా ప్రతి సీజను, ఎండాకాలం సీజను, చలికాలం, వర్షాకాలంలో అలానే చూస్తున్నాం తప్పనించి ప్రత్యేక కార్యక్రమాలు తప్పనించి విడిగా ఎందుకని మనం చేయలేకపోతున్నాం. మీలో ఎవరెవరికి సమన్వయం లేకపోవడం వలన, లేకపోతే ఒకరికొకరు కలిసి పనిచేయలేకపోతున్నారు. ఎందుకని అది ఒక 15 రోజులు కాదండి. నేను చెప్పేది రోజులు కూడా ఉన్నాయి. అలానే అంటే వాటిలో పెడుతున్నాను తెలుసుకున్నాను కాబట్టి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. లేదని చెప్పలేదు, కూడా ఉంది. త్వరలోని శానిటేషన్ మీద 40 వార్డులు నేను ప్రకటించి అధికారులని సరైన దానిలో పెడతాను. వార్డులో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని వలన సచివాలయాల్లో సమస్యలు వస్తున్నాయని, ఒక వార్డులో పనులకు మరొక వార్డులోని సచివాలయాలకు వెళ్లవలసి వస్తుందని, ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు వివరణ కోరారు. 2021 సంవత్సరంలో మా వార్డులన్నీ కూడా 1000 ఓట్లు పెరిగి 3000 ఓట్ల నుంచి 4000 ఓట్లు అవడం జరిగింది. అలాగంటే పక్క వార్డులో నుంచి కొన్ని ఏరియాలు మా దాంట్లో కలిసింది. ఉదాహరణకి మా వార్డులో 3000 ఓట్లు ఉండే అధ్యక్ష, మా భిక్షావతి రోడ్డు వరకు కంటిన్యూ అయ్యి కట్టేది. ఇప్పుడు తెలుగు ఎక్స్చేంజ్ పక్క రోడ్డు కూడా మా దాంట్లో కలిసింది అధ్యక్ష. అధ్యక్ష ఏంటి ఆమోదించాయి, తర్వాత మేము వెళ్ళిపోతాము. ఈ ఒక్క అందరికి సంబంధించిన అధ్యక్ష, మేము వర్క్ పెట్టుకోవాలనుకుంటే అందరి సమస్య అధ్యక్ష, వర్క్ పెట్టుకోవాలి అనుకుంటే పాత వార్డుల ప్రకారం సచివాలయాలు పనిచేస్తున్నాయి. అంటే సచివాలయాలు పరిధి పెంచాల 3000 ఓట్లు ఉంటే దానికి సంబంధించిన అంతవరకే వాళ్ళు ఏదైనా వర్క్ చేయడం కానీ దానికి సంబంధించిన సచివాలయాలకు సంబంధించిన వర్కులు మాత్రమే చేస్తా ఉన్నారు. ఇప్పుడు మాకు 4000 ఓట్లు పెట్టి మాకు ఏరియా పెంచినప్పుడు దాంట్లో మేము ఒక రోడ్డు పెట్టాలంటే పాత కౌన్సిలర్ గారు పెట్టాలా సచివాలయానికి సంబంధించి. ఇప్పుడు మాకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి కొత్త పద్ధతిలో మేము ఆ రోడ్డు మేము పెట్టుకోవాలా. ఇది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది అధ్యక్ష. మరి ఈ విషయంలో ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మా కౌన్సిలర్ మీరా వారా వర్క్ పెట్టేటప్పుడు వాళ్ళు ఓట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు, మరి కాలువలు ఓడటానికి 16 వాటి నుంచి శానిటరీ వర్కర్లు వస్తారు. మేము వెళ్ళి 15 వాటి నుంచి ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి చెప్పాలి. ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు అధ్యక్ష? ఇది చాలా అసంబద్ధంగా ఉంది. వార్డు డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియ ప్రభుత్వము ఆదేశించినప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క సెక్రటేరియట్ సిస్టమ్ ఇది కూడా ఒక పాలసీ డెసిషన్తో చేయబడిన అంశం. ఇందులో ఏంటంటే ఈ సెక్రటేరియట్ నుంచి ఎలా చేస్తారంటే, సపోజ్ డోర్ నెంబర్ 1 ఒకటి పెట్టుకొని 3,500 నుంచి 5,000 పాపులేషన్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వీధికి వచ్చారు. అక్కడికి ఒక సెక్రటేరియట్ నుంచి చెప్పేశారు.
ఆ విధంగా మనకు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా 47 సచివాలయాలు వచ్చాయి. ఒక వార్డులో 2 సచివాలయాలు రావచ్చు, లేకపోతే 1.5 రావచ్చు, లేకపోతే ఇంకా ఇలా చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా డీలిమిటేషన్ దగ్గరికి వచ్చే వల్ల మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారంగా జాగ్రత్తగా కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రక్రియ. ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సెస్ మారినప్పుడు మారుతుంటాయి. బట్ సెక్రటేరియట్ అది ఏదైతే ఉందో అది మారదండి. పాపులేషను 5,000 అనుకోండి మ్యాక్సిమం, అక్కడ ఎక్కడ అయితే క్లోజ్ అవుతుందో అక్కడే క్లోజ్ అవుతుంది. ముఖ్యంగా వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని సమస్యను పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కల మీద కంప్లైంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటారు, ఏ విధమైన తీసుకుంటారు అనేది కరెక్ట్గా క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ కౌన్సిల్ అయిపోయిందంటే మళ్ళీ నెల కదా మనం వచ్చేది కౌన్సిల్ మీటింగ్కి. ఈ నెల రోజులు జరిగిపోతుంది, మళ్ళీ నెలలో అడిగి చేస్తాం చూస్తాం అని చెప్తున్నారే తప్ప చేయడం లేదు. కాగా మా కౌన్సిలర్ మీటింగ్ వచ్చి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్కి వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము చేపిస్తాం. 3 నెలలు దాచిన కంప్లైంట్ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పద్ధతి కూడా అలాగే వాళ్ళు అనేది ఏంటంటే కుక్కల సమస్య ఎక్కువ ఉంది, మనుషులకి ప్రాణ్యమానం, కానీ మీరు కుక్కలు వేస్తున్నారు, మనుషులు వదిలేస్తున్నారని కోసం నన్ను అడుగుతున్నారు సార్. వాటిల్లో వెళ్తున్నాం కాబట్టి తెలిసింది. మన హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారు పక్కనే. చర్చ వచ్చింది, వెంటనే శాంక్షన్ ఇచ్చారు. మన ఆపరేషన్ థియేటర్ అంతా రెడీ అయింది. అక్కడ ఆపరేషన్ థియేటర్లో వర్షం పడితే ఇంకా ఆ యొక్క 70 వాటర్ వస్తుంది కాబట్టి ఆగినాయి. ఈ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఆపరేషన్ ఆ కార్యక్రమం మొదలు పెడతాం. అక్టోబర్ మాసంలో సమావేశానికి వచ్చినప్పుడు ఏం జరిగినటువంటి యాక్షన్ చేసిన రిపోర్టు సభకు వస్తామండి. 653 కుక్కలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ చేయిస్తాం. 653 కుక్కలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ అండ్ ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా వేయిస్తామండి. ఈ రోజున సాధారణ సమావేశం అన్ని అంశాల్లో 14వ అంశం ఒకటి వాయిదా పడింది. 18 అంశాలు కాబట్టి ఒకటి వాయిదా పడతాన 17 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాల్లో ఎక్కడైనా శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే మాకు తెలియచేస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అక్కడ మేము చేపిస్తామని జరిగింది. అలానే రోడ్లు కానీ వాటిల్లో పర్యటించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కాలువల సమస్య కానీ రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు కలవాట్ల దగ్గర ఇలాంటి వాటర్ అనేది ఆగిపోవడం అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు కానీ సాధ్యమైన వరకు మేము దాని మీద పరిష్కరిస్తామని చెప్తూ జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం. అలానే సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాం. గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీదారుల నుండి తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి ఒక అర్జీ రావడం జరిగిందని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన మన తెనాలి వాట్సాప్ నెంబర్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా క్రింది స్థాయి అధికారులు కూడా వారి పరిధిలోనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి రెవెన్యూ శాఖ నుంచి ఒక అర్జీ అందింది. అది మ్యూటేషన్ కోసం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల మనం గ్రీవెన్స్లు రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మన మంత్రి గారు కూడా మన తెనాలి అనే పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ షేర్ చేశారు. అట్లాగే కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆనరబుల్ అందరూ కూడా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సమస్యని గ్రీవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ప్రజలందరూ ఈ పనిని సక్రమంగా వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా కింద స్థాయిలో మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం అవసరమైనప్పుడు వారి నోటీస్ కూడా తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలి. అంతే తప్ప గ్రీవెన్స్ ఒకటి గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు మండల స్థాయిలోకో లేకపోతే జిల్లా స్థాయిలోకో వెళ్ళమని వాళ్ళని పంపడం
రైట్ కాదు. ఇదే నేను కింద స్థాయి సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. పబ్లిక్ని కానీ రైతుల్ని కానీ ఆ ఆఫీసులకి ఈ ఆఫీసులకి తిప్పకుండా ఉండాలి. ఎంప్లాయీ అనేవారు ఖచ్చితంగా మనం రైతులకి పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయాలి. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన 2 కుటుంబాలకు పలువురు దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపు నుండి తహసీల్దార్ గోపాల్ కృష్ణ బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ముమ్మునేని భానుమతి వంటపత్రాలు అందజేశారు. గ్రామ సర్పంచ్ కనగాల నాగభూషణం 7,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయగా కంచర్ల సాంబయ్య 5,000 రూపాయలు, మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ 7,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిన్న తెల్లవారుజామున 4:30 గంటలకి మరి బెల్లంకొండ అంకమరావు వాళ్ళ నివాస గృహం మరియు ఉప్పాల గోపి అనే వాళ్ళ చావిడి 2 షార్ట్ సర్క్యూట్ కారణంతో తగలబడినాయి. వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆర్పడం జరిగి మనుషులకు కానీ పశువులకు కానీ ఏ ప్రమాదం లేకుండా చేయడం జరిగింది. పశువుల తాళ్ళు అక్కడున్న ప్రజలు వెంటనే నీళ్లు తల్లుతా తాళ్ళు కోసేయడం వలన పశువులన్నీ బయటకు వచ్చి వెళ్ళిపోయినాయి. ఇంట్లో ఉన్న సామాను మాత్రం పూర్తిగా దగ్ధమైనవి. మనుషులందరూ ఫ్రీగా బయటికి రాగలిగారు. బీరువా మాత్రం సగం తగలబడి సగం కాలిపోయి సగం మామూలుగా ఉండి బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ కూడా తగలబడిపోయి ఉన్నాయి. నిన్న ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. అవన్నీ మళ్ళీ తీయించి పెడతా అన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే మేము తక్షణమే అక్కడికి వెళ్ళి నేను ఒక 7,000 రూపాయలు, కంచెర్ల సాంబయ్య గారు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం మన గుంటూరు నుంచి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి భానుమతి గారు, తర్వాత మొవ్వా సత్యనారాయణ గారు. భానుమతి గారు ఏమన్నా ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు, బట్టలు, అలానే మరి ఆ గేదెలకి సంబంధించి పట్టా కప్పుకోవడానికి పెద్ద పట్టా ఒకటి ఇవ్వడం జరిగింది. వాటర్ క్యాన్స్, అలానే మన ఎంఆర్ఓ గారు మరి సరుకులు, నూనె, పప్పు దినుసులు, బియ్యము, మరి నిత్యావసర సరుకులు మొత్తం ఇవ్వటం జరిగింది. అలానే మొవ్వా సత్యనారాయణ గారు కూడా 7,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.